యోమెన్లో ఉరిశిక్ష పడిన కేరళ నర్స్ కేసులో ఉత్కంఠ కొనసాగుతుంది. భారత విదేశాంగ దౌత్య ప్రయత్నాలు ఫలించి ఇవాళ అమలు కావాల్సిన నిమిషా ప్రియ ఉరిశిక్షను వాయిదా వేయించగలిగింది. దీంతో ప్రస్తుతానికి ఊరట లభించింది. ప్రస్తుతం కేంద్రం ముందున్న లక్ష్యం నిమిషా ప్రియ శిక్షను రద్దు చేయించడం. దానికి ఉన్న ఒకే ఒక మార్గం బ్లడ్ మనీ. ప్రియా కుటుంబం ఇచ్చే నష్టపరిహారాన్ని బాధిత కుటుంబం అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తే తప్ప ఆమె శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు. షరియా చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ విధానం యోమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అరుదైన సందర్భాల్లో కొంతమంది భారతీయులు ఇలా బ్లడ్ మనీతో మరణ శిక్షను తప్పించుకున్నారు. కేరళ నర్స్ నిమిషా ప్రియ కేసులో ఇవాళ అమలు కావాల్సిన ఆమె మరణ శిక్షను యోమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కాస్త ఊరట లభించింది. అయితే మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతుంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా అనంతరం ఆయన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కావన్నాడు. తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని, అలాగే తాము ఎదుర్కొన్న ఒత్తిళ్లు తమ అభిప్రాయాన్ని మార్చవని చెప్పారు. ఈ వాయిదాను తాము ఊహించలేదని, డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమన్నారు. తమకు న్యాయం దక్కాల్సిందే అని అర్థం వచ్చేలా పోస్టులో రాసుకొచ్చారు. అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని కూడా పోస్టులో చెప్పారు. അവർ അയച്ചു തരികയും ചെയ്തു. കോടതിയുടെ ലെറ്ററിൽ തന്നെ അയച്ചു തന്നിട്ടുണ്ട്. അതുകൊണ്ട് ഇനി നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. നിങ്ങളും എല്ലാവരും പ്രാർത്ഥിക്കുക. എന്നാൽ അത് മനുഷ്യത്വത്തോടുള്ള സ്നേഹമായി നമുക്ക് ആലോചിക്കുകയും പ്രവർത്തിക്കുകയും ചെയ്യാമല്ലോ. തെറ്റ് ചെയ്തവരെ ശിക്ഷിക്കുകയോ ശിക്ഷിക്കാതിരിക്കുകയോ അതൊന്നും നമ്മുടെ അധികത്തിൽപ്പെട്ടത് അല്ല. മറിച്ച് വിദേശത്ത് വെച്ച് ഇത് കൊല്ലപ്പെട്ടു പോയാൽ അവരുടെ കുടുംബങ്ങൾക്കോ ഇവിടെയുള്ളവർക്കോ അറിയാനും ബന്ധപ്പെടാനും സാധിക്കാത്ത ഒരവസ്ഥയായതുകൊണ്ട് ఈ కుట్రത്തിൽ നിന്ന് గతేడాది నిమిషా తల్లి ప్రేమకుమారి యోమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్ మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియా కుటుంబం $1 మిలియన్ అంటే 8.6 కోట్లను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.